ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైన టీడీపీ జనసేన ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా ఇవాళ టీడీపీ జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది. మేనిఫెస్టో రూపకల్పన కోసం రెండు పార్టీల నుంచి ముగ్గురేసి నాయకుల చొప్పున కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 6 సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల అశోక్ బాబు పట్టాభి, జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉన్నారు. ఇక ఇప్పటికే రాజమండ్రి వేదికగా సూపర్ 6 హామీలను మినీ మేనిఫెస్టోలో ప్రకటించింది టీడీపీ. అటు జనసేన కూడా కొన్ని ప్రతిపాదనలను ముందు పెట్టింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను ముందుకు తెచ్చింది. ఏపీలో ఎన్నికలకు కొంతకాలం సమయం ఉన్నప్పటికీ పార్టీలన్నీ ఇప్పటి నుంచే ప్రజలలో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఓవైపు అధికార పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గాల వారీగా ప్రజలతో మమేకమవుతోంది. మరోవైపు యువగలం యాత్ర ద్వారా లోకేష్ ప్రజలలో పర్యటించారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు పరిణామాలతో ఆ యాత్రకు బ్రేక్ పడింది. ఇంకోవైపు వారాహి యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో పవన్ పర్యటనలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో ఉమ్మడిగా ప్రజలలోకి వెళ్లేందుకు టీడీపీ జనసేన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇవాళ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఈ భేటీలో చర్చించనున్నారు. రెండు పార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై మేనిఫెస్టో కమిటీలో చర్చించనున్నారు. ఈ నెల 9న విజయవాడలో జరిగిన జేఏసీ సమావేశంలో దూకుడు పెంచాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా రెండు పార్టీల ప్రతినిధులు ఉండాలని నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఏపీ రాజకీయాలలో ఆసక్తిగా మారింది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ జనసేన ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా ఇవాళ రెండు పార్టీలు జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. మధు, సో టీడీపీ జనసేన ఉమ్మడి జేఏసీ ఈ రోజు భేటీ కాబోతుంది మేనిఫెస్టోకి సంబంధించి. సో ఈ రోజు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందా? జేఏసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది మేనిఫెస్టో అంశాలను? సాయి, మొత్తంగా ఎన్నికలకి ఇంకొక 5 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఈ టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా తమ రాజకీయ వేగాన్ని పెంచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, చంద్రబాబు అరెస్ట్ తర్వాత దాదాపు 2 నెలలుగా కొంత రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా కొంత నెమ్మదించాయి. అదేవిధంగా మరోవైపు వైసీపీ వైనాట్ 175 పేరుతో దూసుకుపోతుంది. ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలతో పాటుగా సామాజిక సాధికార బస్సు యాత్రలతో ప్రజల ముందుంటున్న నేపథ్యంలో ఒక రకంగా ప్రతిపక్షాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒకసారిగా టీడీపీ శ్రేణులు డైలమాలో పడిపోవడం, నిస్తేజానికి గురైన నేపథ్యంలో వారికి జోష్ నింపేందుకు రెండు పార్టీలు కూడా ఒక ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే 2 సమావేశాలు కూడా ఈ జేఏసీకి సంబంధించిన సమావేశాలు, ఒకటి రాజమండ్రిలో జరిగింది, రెండోది విజయవాడ నోవాటెల్ హోటల్లో కూడా జరిగిన నేపథ్యంలో ఆ సమావేశాల్లో నిర్ణయాల మేరకు ఇక కొంత వేగం పెంచాలని చెప్పి రెండు పార్టీలు భావించాయి. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి వరుసగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ రోజు జనసేన అదేవిధంగా టీడీపీ రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ అనేది టీడీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకి భేటీ కాబోతున్నారు. మంగళగిరి ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. ఇటు టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అదేవిధంగా పట్టాభి, దీంతో పాటుగా జనసేన నుంచి ముత్తా శశిధర్, నాదెండ్ల మనోహర్, శరత్ కుమార్, ఈ 6 కూడా ఈ సమావేశంలో ఉండబోతా ఉన్నారు. ఈ మేనిఫెస్టోకి సంబంధించి రెండు కమిటీల్లో అటు ఆ రెండు పార్టీల నుంచి ఇటు ముగ్గురిని కూడా ఎంపిక చేసిన నేపథ్యంలో ఇటు అశోక్ బాబు, అదేవిధంగా పట్టాభి, యనమల రామకృష్ణుడు, టీడీపీ నుంచి జనసేన నుంచి ఈ ముగ్గురు, మొత్తం 6 కూడా కూర్చొని ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేయబోతున్నారు. ఇక రేపటి నుంచి 14, 15, 16 ఈ 3 రోజుల పాటు జనసేనకు సంబంధించిన నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాలు జరగబోతున్నాయి. 17 నుంచి ఈ రోజు ఏదైతే కార్యాచరణ పెట్టుకుంటున్నారో ఆ కార్యాచరణ ప్రకారం ఉమ్మడి కార్యాచరణతో సమావేశాలు, అదేవిధంగా పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా జరగబోతా ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్లి అటు చంద్రబాబు అరెస్టు నేపథ్యము, అదేవిధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పే
ప్రయత్నం చేస్తూ తమ ఏదైతే మేనిఫెస్టోలో ఏవైతే ఈరోజు నిర్ణయం చేసుకుంటారో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకైతే రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా మనం చూస్తే టీడీపీ గత మహానాడులో రాజమండ్రిలో జరిగిన మహానాడులో సూపర్ 6 హామీలను ప్రకటించింది. మహాశక్తి పథకం, ఇంటింటికి తాగునీరు, బీసీలకు రక్షణ చట్టము, పోర్టు రిచ్, అదేవిధంగా యువగళం, ఈ 6 సూపర్ 6 హామీలతో కూడా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో వీటిని మరింత పెంచాలని చెప్పి జనసేన కూడా భావిస్తుంది. మరో 4-5 అంశాలను వీటిలో చేర్చి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ఇటు జనసేన నుంచి కూడా కొన్ని రకాల అభిప్రాయాలు వస్తా ఉన్నాయి. యూత్, అదేవిధంగా మహిళలు, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలి, ఆ అంశాలని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పి జనసేన కూడా కోరుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ రోజు నేతలు ఆ రెండు పార్టీలకు సంబంధించి అటు ముగ్గురు మొత్తం 6 కూడా కూర్చొని ఎవరంతా కూడా మాట్లాడుకుని దాని మీద ఒక తుది నిర్ణయానికి రాబోతున్నారు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, అటు యువగలం పాదయాత్ర ఆగిపోయింది, అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఆగిపోయిన నేపథ్యంలో ఒక పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏవైతే ఈ సూపర్ 6 హామీలను మినీ మేనిఫెస్టోగా ప్రకటించారో వాటితో పాటుగా జనసేన ఈ రోజు సూచించే వాటిని తీసుకుని వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడమే ప్రధాన ధ్యేయంగా ఈ రెండు పార్టీలు పనిచేయబోతున్నాయి. అందుకు సంబంధించి కీలక మేనిఫెస్టో సమావేశం అయితే ఈ రోజు జరగబోతుంది. అదేవిధంగా రేపటి నుంచి 3 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఆత్మీయ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో 17వ తారీఖు నుంచి కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ కొంత రెండు పార్టీ శ్రేణుల్లో ఒక క్యాడర్లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే రెండు పార్టీల అధిష్టానాలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సాయి మరొక అంశం, కీలకమైనటువంటి అంశం, రెండు పార్టీల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి అంశం కానీ, విశాఖ కానీ, ఏదైనా కానీ రాజధాని అనేటువంటి అంశాన్ని పొందుపరిచేటువంటి అవకాశం ఉందా? దానికి సంబంధించి కూడా ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి రాజధాని అమరావతిగా రెండు పార్టీలు కూడా కట్టుబడి ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిగా తాను గుర్తిస్తున్నట్టు పదే ఆయన చాలా సార్లు స్పష్టం చేయడం జరిగింది. ఇక అమరావతిని రాజధానిగా చేసుకుని 5 ఏళ్ల పాటు పరిపాలన చేసిన టీడీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఇక్కడ అమరావతి కొంచెం వైసీపీ ప్రభుత్వంలో వెనుకబడింది, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 3 రాజధానుల పేరుతో అమరావతిలో ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, కానీ రాజధాని అమరావతి అనేది ఒక స్పష్టమైన స్టాండ్ రెండు పార్టీలు తీసుకున్న నేపథ్యంలో దీని మీద కూడా కొంత చర్చించే అవకాశం ఉంది. కాకపోతే మేనిఫెస్టోలో ప్రధానంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏ రంగాలు కీలకంగా ఉన్నాయో, అటు రైతాంగం కావచ్చు, దాంట్లోనే కౌలు రైతులకి ప్రధానంగా వారి మీద కూడా దృష్టి పెడుతున్న పరిస్థితి, మహిళలు, విద్య, వైద్యం, ఉపాధి, ఇటువంటి రంగాల మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ అంశాల మీద ప్రధానంగా ఎజెండాగా తీసుకొని ఇప్పటికే ఉన్న సూపర్ 6 హామీలతో పాటుగా మరికొన్ని హామీలను చేర్చి ఒక ఉమ్మడి మేనిఫెస్టో తెలబోతున్నారు. అయితే పూర్తి స్థాయి మళ్ళీ పార్టీలకు సంబంధించి విడిగా కూడా కొంత మేనిఫెస్టోలకు కూడా శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి అన్నదైతే ఒక ఆసక్తి కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో ఇందాక మనం చెప్పుకున్న అంశాల మీద ప్రధానంగా ఈ రోజు జరిగే కమిటీ అయితే ఈ అంశాల మీద దృష్టి పెట్టబోతోంది. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం ఏవైతే మొత్తం హామీలు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నింటి కూడా మేము అమలు చేశామని చెప్తుందో వాటన్నింటినీ కూడా అమలు చేయలేదు, కేవలం కాగితాలకి మాత్రమే పరిమితం అవుతుంది. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిస్తూ కూడా అన్ని హామీలను అమలు చేశామని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు కూడా విఫలమయ్యాయి, కాబట్టి ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం విఫలమైందో అక్కడ మేము సక్సెస్ అవుతామని పదే టీడీపీ జనసేనలో చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం విఫలమైందో దాని మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఆయా రంగాల మీదే ఫోకస్ పెట్టి దీనికి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోకి అయితే శ్రీకారం చుట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయి అలాగే మేనిఫెస్టో అనేటువంటి అంశం ఈ రోజు కంప్లీట్ అయితే ఈ ప్రక్రియ ఏ రకంగా ప్రజలలోకి దీనికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? అటు వారాహి యాత్ర కానీ, యువగలం కానీ ఆల్రెడీ కొనసాగుతున్న, యువగలం మధ్యలో ఆగింది. సో అట్లా అదే వాటిని కొనసాగిస్తారా, లేకుంటే రెండు పార్టీలు కలిపి ఒక డయాస్ని ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి తీసుకువెళ్తారా? అంటే ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించి ఏవైతే ఎక్స్క్లూజివ్ కార్యక్రమాలు పెట్టుకున్నారో ఆ కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. చంద్రబాబు పెట్టిన బాపు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమం, అదేవిధంగా మీరన్నట్టుగా యువగళం పాదయాత్ర లోకేష్ తలపెట్టినది, ఈ రెండు కూడా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆగిపోయిన పరిస్థితుల్లో వాటిని తిరిగి కొనసాగించడం, ఆ పార్టీ శ్రేణులకి సొంతంగా ఆ పార్టీ కేటర్కి తీసుకెళ్లడం అనేది ఒకే ఎజెండా. మరోవైపు జనసేనతో పొత్తులో ఉన్న భాగంలో ఆ జనసేనతో ఏవైతే ఉమ్మడి మేనిఫెస్టోలో జరుగుతూ ఉన్నాయో దీనికి సంబంధించి నియోజకవర్గ
స్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పార్టీలు కట్టి జనసేనకు కావచ్చు, టీడీపీకి కావచ్చు, వీరంతా కూడా కొద్ది సంవత్సరాలుగా టికెట్ కోసము అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఉన్నారు. కానీ పొత్తులో భాగంగా కొన్ని నియోజకవర్గాల సీట్లను రెండు పార్టీలు కూడా వదులుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్ మింగిల్ కాని పరిస్థితి ఉంది. కాబట్టి వాటి కోసమే సమన్వయ సమావేశాలు, ఆత్మీయ సమావేశాల పేరుతో రేపటి నుంచి 3 రోజుల పాటు పెట్టబోతున్నారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఆ రెండు పార్టీలకు సంబంధించి పార్టీ క్యాడర్ కావచ్చు, ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఆశావాహులు కావచ్చు, వారి మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి అవగాహన అవసరం ఉంది, వాటన్నిటి మీద ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. దానికి సంబంధించి 3 రోజుల పాటు సమావేశాలను పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముందు నియోజకవర్గ స్థాయిలో సమన్వయాన్ని సాధించుకొని ఆ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ రెండు పార్టీలు భావిస్తా ఉన్నాయి. దీంతో పాటుగా ఏదైతే ఉమ్మడి కార్యాచరణకు పిలుపునిస్తా ఉన్నారో, ఏవైతే ప్రజా సమస్యలు ప్రధానంగా ఉన్నాయో వాటి మీద ఈ నెల 17 నుంచి కూడా శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ముందుగానే ఆత్మీయ సమావేశాలను క్లోజ్ చేసుకొని 17 నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తూ వెళ్తే, పని చేసుకుంటూ వెళ్తే ఏదైనా సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడున్న స్తబ్దత కావచ్చు, ఒక నిస్తేజం కావచ్చు, కొంత గందరగోళ వాతావరణం కొన్ని నియోజకవర్గాలు ఉన్నది కావచ్చు, వాటన్నిటిని పోగొట్టడం మీదే ప్రధానంగా టీడీపీ జనసేనలో దృష్టి సారించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక ప్రక్రియ అయితే నడుస్తుంది. దానికి సంబంధించిన మెకానిజం అయితే రెండు పార్టీలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా నెలాఖరు వరకు జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఈ రెండు పార్టీలని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ రోజు జరిగే ఉమ్మడి మేనిఫెస్టో సమావేశం అనేది ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ఈ ఎపిసోడ్ అంతా జరగబోతోందో జనాల్లోకి వెళ్ళబోయే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు జరిగే ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం అయితే చాలా కీలకమని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.